ఓవరాల్గా లేబుల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. టెస్టింగ్ అని క్లిక్ చేస్తున్నాను. ఈ లేబుల్స్ అనేది సపోజ్ మీరు ఒక టాపిక్ గురించి రకరకాల పోస్టులు మీరు పబ్లిష్ చేస్తూ ఉన్నారు. ఆ రకరకాల పోస్టులని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సెర్చ్ చేసుకొని చూసుకోవాలనుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు లేబుల్స్ని ఉపయోగించవచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఉదాహరణకు మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ అనేది టోటల్గా ఇది క్లౌడ్ కంప్యూటింగ్ blogspot.com. సో క్లౌడ్ కంప్యూటింగ్ గురించి ఇక్కడ ఉంది. అయితే ఇందులో మొత్తం సీక్వెన్స్గా ఉంటాయి, ఓల్డ్ పోస్టులు అన్నీ ఉంటాయి. కానీ ఇందులో నాకు క్లౌడ్ గురించి మాత్రమే ఒక టాపిక్ ఏదన్నా ఉందా, వాట్ ఈజ్ క్లౌడ్ అనే గురించి. సో 10 reasons ఎంటర్ప్రైజ్ ఆర్ నాట్ రెడీ టు ట్రస్ట్ ద క్లౌడ్ కంప్యూటింగ్ అనే ఒక టాపిక్ పబ్లిష్ చేశాను. రన్నింగ్ యువర్ బిజినెస్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ అనే టాపిక్ పబ్లిష్ చేశాను. సో 2 million jobs అనేవి పబ్లిష్ అయ్యాయి. సో ఈ విధంగా ఎన్నో క్లౌడ్కి సంబంధించినటువంటివి టాపిక్స్ పబ్లిష్ అయ్యాయి. అంటే మీకు ఎన్నో పోస్టులు చేశారు, కానీ ఈ పోస్టులకు అన్నిటికీ లేబుల్ ఏంటంటే క్లౌడ్ అనే లేబుల్ ఉంది. కాబట్టి మనం సెర్చ్ చేసినప్పుడు దాన్ని ఒక్కసారిగా అన్నిటిని వ్యూ చేయడానికి వీలు పడుతుంది. సో ఇది రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్లో మీరు ఒక ట్రావెల్ బ్లాగ్ క్రియేట్ చేశారు, మీరు అంటే మీ ఎక్స్పీరియన్సెస్ అంతా. సో మీరు సపోజ్ తిరుపతికి వెళ్ళారు, ఆ తర్వాత ఊటీకి వెళ్ళారు, ఆ తర్వాత కొడైకెనాల్, ఆ తర్వాత డార్జిలింగ్కి వెళ్ళారు. ఇలా డిఫరెంట్ ప్లేస్లకు వెళ్తూ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే మీ బ్లాగ్స్ రాస్తూ ఉన్నారు. అయితే ఈ బ్లాగ్స్ అంతా సీక్వెన్షియల్గా ఉండకపోవచ్చు. ఒకసారి మీకు ఒక టాపిక్ తిరుపతి గురించి రాసి, తర్వాత మళ్ళీ డార్జిలింగ్ గురించి ఒక టాపిక్ రాసి, ఇలా ఈ ర్యాండమ్గా మీరు రాస్తారు. అయితే ఒకేసారి తిరుపతికి సంబంధించిన ఎక్స్పీరియన్స్లు అంతా మీరు మీ బ్లాగులో ఎక్కడెక్కడ ఉన్నాయి, పోస్టులు ఏంటని చెక్ చేయాలనుకుంటే ఈ లేబుల్ని ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే మనం ఇక్కడ క్లౌడ్ సెర్చ్ అన్నామో ఆ విధంగా మీరు ఇక్కడ సెర్చ్ బాక్స్లో పెట్టి సపోజ్ తిరుపతి అని కొట్టి మీరు ఎంటర్ చేశారంటే తిరుపతికి సంబంధించిన పోస్ట్స్, మీరు చేసిన పోస్ట్స్ అన్నీ పబ్లిష్ అవుతాయి. సో ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ మనకు తెలుసుకోవాల్సింది బ్లాగ్స్, అది లేబుల్ సంబంధించిన విషయం. పబ్లిష్డ్ ఆన్ అంటే మనం పబ్లిష్ చేసిన డేట్స్ అవన్నీ కనపడతాయి. లొకేషన్ అంటే మీరు ఏ లొకేషన్లో ఉన్నారో ఆ డీటెయిల్స్ని పబ్లిష్ చేయాలంటే అది కూడా పబ్లిష్ చేయవచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత ఆప్షన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా మనం లేబుల్స్ని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఆప్షన్స్లో ఈ రీడర్ కామెంట్స్, నాట్ అలౌ అనే టాపిక్ ముందు ఫస్ట్ రీడర్ కామెంట్స్ ఉంది. ఇక్కడ కామెంట్ కనపడుతుంది కదండి. సో ఈ కామెంట్స్ అలౌ చేయాలా వద్దా అనుకుంటే దాన్ని బట్టి మీరు పెట్టచ్చు కామెంట్స్ని. సో ఇప్పుడు నేను డోంట్ అలౌ అండ్ హైడ్ ది ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ ఉన్న కామెంట్స్ని, కొత్త కామెంట్స్ని అలౌ చేయొద్దు, అదేవిధంగా ఉన్న కామెంట్స్ని కూడా హైడ్ చెయ్యి అనడానికి డోంట్ అలౌ అండ్ షో ది ఎగ్జిస్టింగ్ అంటున్నాము. సో ఫస్ట్ మనం ఎగ్జిస్టింగ్ కామెంట్స్ కొన్ని క్రియేట్ చేద్దాం. ఓకే, టెస్టింగ్ the comments. We can do the comments from here and we can't do. Okay, and we can comment about the post. సో లైక్ దట్. సో ఆ తర్వాత మీరు పబ్లిష్ అని క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు మీ వెబ్సైట్కి వెళ్ళండి. సో ఇక్కడ చూసారు, ఇక్కడ కామెంట్ ఒకటి ఉంది, అది ఏంటి కామెంట్ అని చెక్ చేద్దాం. సో ఇక్కడ కామెంట్ ఏం చేశారు, టెస్టింగ్ ద కామెంట్స్, వీ కెన్ డూ కామెంట్స్ అండ్ వీ కెన్ పోస్ట్ కామెంట్స్ అని కనపడింది. సో ఇది అలౌ కామెంట్స్. ఇప్పుడు నేను అంటున్నానంటే డోంట్ అలౌ కామెంట్స్ అండ్ షో ఎగ్జిస్టింగ్ అంటున్నాను. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాము. సో update. సో వన్స్ అగైన్ న్యూ కామెంట్స్ని అలౌ చేయొద్దు, ఎగ్జిస్టింగ్ కామెంట్స్ని షో చేయంటున్నాను. ఇప్పుడు షో ద ఎగ్జిస్టింగ్ కామెంట్స్, కానీ ఇక్కడ మనకు మళ్ళీ కొత్త కామెంట్ రాయడానికి బాక్స్ రాలేదు, గమనించారా? సో ఇది కామెంట్స్, దాని ప్రత్యేకత. మరో ప్రత్యేకత ఏంటంటే ఇందులోనే, సో వన్స్ అగైన్ టెస్టింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఈవెన్ డోంట్ షో ద ఎగ్జిస్టింగ్ కామెంట్స్ ఆల్సో. అప్డేట్ క్లిక్ చేయకపోతే రాదు అది. సో మళ్ళా నేను వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు చూసారంటే అసలు కామెంట్ అనేది కనపడదు మీకు. కామెంట్ ఇక్కడ కనపడుతుంది, ఎందుకంటే ఆ పర్టికులర్ పోస్ట్కి చేసాం, మనం కామన్గా చేయలేదు ఆపరేషన్.
ఆ పర్టికులర్ పోస్ట్కి మాత్రం కామెంట్స్ అవసరం లేదని పెట్టేసాం కాబట్టి మీకు కామెంట్స్ రావు, రైట్. సో ఇది టోటల్ అబౌట్ కామెంట్స్ గురించి డీటెయిల్స్ అండి. సో ఇప్పుడు మనం నేర్చుకుంది ఏంటంటే లేబుల్స్ గురించి నేర్చుకున్నాము. రెండోది ఏంటంటే లేబుల్స్ తర్వాత ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో వీటి గురించి నేర్చుకున్నాము. షో హెచ్టిఎంఎల్ లిటరలీ మోడ్ అండ్ ఇంటర్ప్రిటర్ టైప్డ్ హెచ్టిఎంఎల్ లైన్ బ్రేక్స్. సో ఇవన్నీ ఎలా కనపడాలి అనే దానికి లైన్ బ్రేకప్స్, ఆ కామెంట్స్ని ఎంటర్ చేస్తే లైన్ బ్రేకప్స్, బిఆర్ అంటే అది హెచ్టిఎంఎల్కి సంబంధించిన కోడ్, ఆ బిఆర్ ప్రకారం ప్రాసెస్ అవ్వాలా, ప్రెస్ ఎంటర్ లైన్ బ్రేక్స్. ఇలాంటి ఫార్మాలిటీస్ అన్నిటిని మనం ఇక్కడ ఇలాంటి సెటప్స్ అన్నిటిని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో అది కాస్త మీకు హెచ్టిఎంఎల్స్ ఐడియా ఉంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. బ్రేక్ అంటే హెచ్టిఎంఎల్లో ఒక లైన్ కిందకి రావటాన్ని బ్రేక్ అంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ థింగ్స్. సో మనం ఇప్పుడు నేర్చుకున్నాం. నెక్స్ట్ స్టెప్లో లేబుల్స్లోనే ఇంకొక టాపిక్ని ఇంకొక పాయింట్ నేర్చుకుందాం. ఇక్కడ ఒక 10 పోస్ట్ ఉన్నాయి. ఆ 10 పోస్టులకు ఒకేసారి లేబుల్ ఇవ్వాలనుకుంటున్నారు. సపోజ్ మీరు మర్చిపోయారు, సపోజ్ మీరు ఒక లేబుల్ ఒకే దానికి 2-3 లేబుల్స్ కూడా ఇవ్వచ్చు. అదేవిధంగా మీరు ఒక 10 పోస్టులు పబ్లిష్ చేశారు బట్ మర్చిపోయారు, కానీ ఇండివిజువల్ పోస్ట్ ఓపెన్ చేస్తూ మళ్ళీ దానికి ఇంటర్నల్గా మీరు లేబుల్ని యాడ్ చేసే డిఫికల్ట్ కాబట్టి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసేసుకొని పబ్లిష్ అన్నారంటే పబ్లిష్ అయిపోతాయి. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. సో ఇది దీనికి సంబంధించింది. సో వన్స్ లేబుల్స్, దిస్ ఇస్ అబౌట్ ఆల్ అబౌట్ లేబుల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.